అందరికీ జై భారత్. తెలంగాణ జిల్లాలో తెలంగాణ రైతులారా, రైతు భరోసా మీ ఖాతాలో వేయనికి నవంబర్ లాస్ట్ నుంచి మొదటి విడత విడుదల కాబోతా ఉంది. నవంబర్ లాస్ట్ మొదటి విడత డిసెంబర్ లాస్ట్ వరకు కంప్లీట్గా రైతు భరోసా విడుదల చేయడానికి తెలంగాణ సర్కార్లో ఉన్నటువంటి పొంగులేటి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దాల శ్రీధర్ బాబు, ఇలా మహా యోధులు బట్టి విక్రమార్క అందరూ కలిసి క్యాబినెట్ మీటింగ్ కూడా మాట్లాడినరట. మరి ఏ రకంగానో ఏం కథ చూద్దాము. మొత్తానికి ఎప్పుడు రైతు భరోసా పడబోతా ఉంది. అట్లనే ఎకరానికి పంట నష్ట పరిహారం 10,000 రూపాయలు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు? తెలంగాణ జిల్లాలో ఇప్పటికీ ఆల్రెడీ వరి కొనుగోళ్లు మొదలైనవి. పంటకు మద్దతు ధర లేదు, 36 రూపాయల రేటు పెంచారు 6 నెలలకు. పోయిన యాసంగి నుంచి ఈ వానాకాలానికి 36 రూపాయలు. ఇలా జీతాలు, ఎమ్మెల్యే జీతాలు మీకు చూపిస్తా అన్న చాలామంది పర్సనల్గా కూడా అడిగిరు నన్ను, అన్నా మన ఎమ్మెల్యే జీతాలు ఎంత? ఈ మహానుభావులు తెలంగాణను పాలిస్తున్న దేవుళ్ళు, వీళ్ళ జీతాలు ఎంత అని ఈరోజు వాళ్ళ జీతాలు కూడా చూపించబోతా ఉన్నా. తెలంగాణ రైతులను పాలించే విధానం కూడా చూపించబోతా ఉన్నా. కొంచెం వీడియో లెంత్గా ఉన్నప్పటికీ వీడియోని చూడాలని కోరుకుంటా ఉన్నా. రైతు భరోసా మన ఖాతాలో ఎప్పుడు జమ అవుతుందని ముచ్చట కూడా చెప్పిండ్రు. ఒకవైపు ఇగో నేను చెప్పింది కాదు, ఇగో మరోవైపు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం పైన కూడా దృష్టి సాధించినట్టు తెలుస్తూ ఉంది. నవంబర్ డిసెంబర్లో మొత్తం రబ్బీ సీజన్కు ముందే మొత్తానికి ఇచ్చేస్తారట. చూపించిన కదా, ఇక వీడియోని చూడండి అయ్యా. వీడియోని చూస్తే ఇది మన తెలంగాణ రాష్ట్రము డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసేలా ప్లాను. అంతకు ముందే రైతు భరోసా ఇస్తారట. అంతకు ముందే నవంబర్ చివరి నాటికి లేదా డిసెంబర్ మొదటి వారంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్లో స్థానిక ఎన్నికలు పూర్తి చేసేలా ప్రణాళిక వేస్తోంది. నవంబర్ 3న వెనుకబడిన తరగతుల నుంచి బీసీ 42% రిజర్వేషన్ల పైన హైకోర్టు కేసు విచారణ ఉంది. ఎప్పుడు మనకు చెప్పినటువంటి విషయము ఈ యొక్క 42% రిజర్వేషన్ల పైన ఆల్రెడీ ఈరోజే హైకోర్టు నిన్న అడిగింది రిజర్వేషన్ల మీద, అలాగే మీ స్థానిక ఎన్నికల మీద కథ ఏంది అని మన తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది, ఎన్నికల సంఘాన్ని అడిగింది. ఎన్నికల సంఘాన్ని అడిగితే ప్రభుత్వం ఎప్పుడు చెప్తే అప్పుడు అని ఎన్నికల సంఘం రెడీగా ఉందట. ఇంకా ఏమంటా ఉన్నారు, ఇగో కోర్టు ఉపశమనం ఇస్తుందా లేదా అనే దానిపైన ఆధారపడి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికను రూపొందించిందని సమాచారం. గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవో 9 అమలును హైకోర్టు నిలిపివేసింది. కాబట్టి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో కూడా తుది విచారణ కోసం హైకోర్టుకు వెళ్ళాలని సూచించింది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న కదా కోర్టు, మళ్ళీ ఈడికి ఎందుకు వచ్చిరని. దీంతో ప్రభుత్వం ఎదురు చూస్తుంది. అయితే హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరించిన డిసెంబర్లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం అనుకుంటుందట. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా, ఒకవేళ బీసీ రిజర్వేషన్లు కన్ఫామ్ అయినా, బీసీ రిజర్వేషన్లు అద్దు అని చెప్పినా కానీ డిసెంబర్లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం అనుకుంటుందట. మరి దీనికి ముందు ఏం చెప్తారా నాయన మీరంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నవంబర్ 7న క్యాబినెట్ సమావేశం చూసిండ్రు కదా, క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో హైకోర్టు నిర్ణయం ఆధారంగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని క్యాబినెట్ అధికారికంగా అభ్యర్థించనుందట. కోర్టు స్టే ఎత్తివేస్తే 42% బీసీ రిజర్వేషన్లో ఎన్నికలు జరుగుతాయి. అయితే స్టే కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు, పార్టీ తరఫునే ఓన్లీగా పార్టీ తరఫున బీసీలకు 42% ప్రాతినిధ్యం కేటాయించాలని ప్రభుత్వము యోచిస్తుందట. ఈ మేరకు పార్టీ తరఫున 42% బీసీ కోటాను అమలు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. రైతు భరోసా గురించి చెప్తారు. ఇప్పుడు మీరేం టెన్షన్ పడకండి. ఎందుకు ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు అని అంటే, మనకి ఇప్పుడు వచ్చింది ఇది అదే. ఎప్పుడు ఈ లోకల జాల అయితే మనకు ఏం చెప్తా ఉన్నారు, రైతు భరోసా ఈ లోపలనే వేయాలి. నవంబర్ చివరిలో లేదా డిసెంబర్
లో ప్రారంభం ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసీకి ప్రభుత్వము తెలుపనుంది. కోర్టు ఉపశమనం ఇవ్వకపోతే ప్రస్తుతం 23% బీసీ కోటాను కింద ఎన్నికలు జరుగుతాయి. కానీ